అఘోరాలు ఎక్కువగా మాంసాన్ని తింటూ ఉంటారు, అది కూడా చనిపోయిన వాళ్ళవి. వాడుకలో ఉంది అదంతా కూడా, అది నిజమే అంటారా? చనిపోయిన ఒక శరీరం నుంచి 200 గ్రాములు మాత్రమే తినేయారు. ఒక శవాన్ని పట్టుకొని పీక్కు తినేయడం అనేది కాదు, దాన్ని దైవ ప్రసాదం లాగా స్వీకరించడం. ఒంటరిగా వాళ్ళు విభూతులు రాసుకొని ఒక కాలుపై నించోవడము, లేదా నెత్తి మీద కుండ పెట్టుకొని నించోవడము, త్రిశూలాన్ని ఒక చేతిలో పట్టు కాలిన బూడిద తీసుకొచ్చి జల్లెడ పట్టి పైన ఉన్న బోన్స్ అన్ని పక్కన చేసేసి ఆ బూడిద తీసుకొచ్చి అష్ట సుగంధాలతో దాన్ని కలిపి తండ్రికి ఎక్కడైనా మీరు విన్నారా అఘోరా మరణించాడు అనేది? లేదు. పోనీ చూసారా, పూడ్చారా? కాబట్టి అఘోర రూపం ఎప్పుడు కూడా మానవులను భయపడిపించిన సందర్భాలు లేవు. మీరు అన్నట్టుగా భయపడిపిస్తున్న అఘోరాలు నిజంగా అఘోరాలు కాదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఇప్పుడు మనతో పాటు శివరుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి, ఎలా ఉన్నారండి? ధర్మ సాధనలకై మీకు గతంలో చెప్పినట్టుగానే ధర్మాన్వేషణలో ధర్మాన్ని స్థాపించుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. చెప్పండి తల్లి. గురుగారు, ప్రతి ఒక్కరికి చాలా అనుమానాలు ఉంటాయి, అందులో ఒకటే అఘోరాల గురించి. అఘోరాలు ఎక్కువగా మాంసాన్ని తింటూ ఉంటారు, అది కూడా చనిపోయిన వాళ్ళవి అని చెప్పి వాడుకలో ఉంది అదంతా కూడా, అది నిజమే అంటారా? అఘోరాలు ఎక్కువ శాతంగా చూడమ్మా, మాంసాహారాన్ని భుజించడానికి గల కారణాలు ఆరోగ్యరీత్యా చూసుకుంటే ఒకటమ్మా, వాళ్ళు మితమైన భోజనాలే చేస్తారు. మనము సమాజంతో పోల్చి చూస్తే వాళ్ళు దైవాధీనంలో ఉన్న శక్తులని మనం గమనించి చూస్తే చనిపోయిన ఒక శరీరం నుంచి 200 గ్రాములు మాత్రమే తినే అర్హత ఉంటుంది ఒక శరీరం. అప్పుడే చనిపోవడమా, కాల్చిన శరీరం తీసుకొని వాళ్ళు ఒక కుటుంబ సమేతంగా అంటే ఒక యూనిటీ లాగా ఉంటారు వాళ్ళు. మీరు అనుకున్న విధంగా ఒక శవాన్ని పట్టుకొని పీక్కు తినేయడం అనేది కాదు, దాన్ని దైవ ప్రసాదం లాగా స్వీకరించడం. అయితే ఒక శరీరాన్ని ఎందుకు తింటారు అనే విషయాన్ని గమనించి మానవులు తెలుసుకోవాలి. అఘోరాలు మాంసాహారాన్ని తినేస్తారంట, మనిషిని తినేస్తారంటున్న ప్రతి ఒక్కరికి శివరుద్ర సాధు ఇచ్చే అమూల్యమైన సందేహం ఏంటంటే అమ్మ, ఓసారి మానవ శరీరం నుంచి వచ్చిన మాంసాన్ని తిన్న తర్వాత 24 రోజుల తర్వాతే మళ్ళీ ఆకలి అవుతుంది. 24 గంటలు కాదమ్మా, 24 రోజులు. అందుకని పరమాత్ముడి ఆజ్ఞలో మన దగ్గర చూడండి 2 మాసాలు ఉంటాయి నెలలో, ఒకటేమో పురణ్మాసి, అమావాస్య. ఒకసారి తిన్నారు అంటే వాళ్ళు మళ్ళీ ఇంకో మాసం తర్వాతే కళ్ళు తెరుస్తారు వాళ్ళు. అయితే ఆ తిన్న ఆ 200 గ్రాముల భోజనం అరగాలి, దాని యొక్క శక్తిని జీర్ణించుకొని పరమాత్ముడి దగ్గరికి చేరడమే వాళ్ళు మౌనంగా ధ్యానంలో ఉండడం. చాలా సందర్భాలు చూస్తే నీళ్ళల్లో కానీ ఒంటరిగా వాళ్ళు విభూతులు రాసుకొని ఒక కాలుపై నించోవడము, లేదా నెత్తి మీద కుండ పెట్టుకొని నించోవడము, త్రిశూలాన్ని ఒక చేతిలో పట్టుకొని నించోవడము. ఇది కాకుండా మంచులో ఎక్కువ ఉంటారు, మంచు ప్రదేశంలో. వాళ్ళు అలా ఉండడం గల కారణం ఏంటంటే అమ్మా, తినేసేటప్పుడు పరమాత్ముడి ఆజ్ఞతో వాళ్ళు దాన్ని స్వీకరించి పరమాత్ముడితో వీరి యొక్క అంతరాత్మని కలుపుతారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే అమ్మా, ధర్మరక్షణలో వీళ్ళు 3 సార్లు 4 సార్లు తినే అవసరం రాదు శరీరానికి. ఒకటి, కాలకృత్యాలు శరీరాన్ని శుభ్రపరచుకునే స్థితిగతులు ఇప్పుడు మీకు నాకు మనకు అందరికీ సమాజంలో ఉన్నట్టుగా ఉండదు. మంచులోనే కూర్చోవడం చేత వాళ్ళకి ఏమవుతుందంటే అమ్మ, స్థితిగతులు అనేది పరమాత్ముడి దగ్గరికి శరీరంలో గుండె మాత్రమే కొట్టుకుంటుంది, ఆత్మ అనేది పరమాత్ముడి దగ్గర ఉంటుంది అంతే కేవలం. అందుకని అఘోరాలు చేసే ముఖ్యమైన అతి ముఖ్యమైనది వారి యొక్క శరీరాన్ని పరమాత్ముడికి అప్పచెప్పడం, అంతఃకరణ శుద్ధితో ఆత్మని పరమాత్ముడి చెంతనో పెట్టడం. శివుడు కూడా కళ్ళు మూసుకొనే ఉంటాడు 3 కన్నులతో, వీళ్ళు కన్నులు మూసుకొనే ఉంటారు. అసలు ఏం చేస్తారు? వీళ్ళు కన్నులు మూసుకొని, శివుడు కళ్ళు మూసుకొని, అసలు సాధనలో ఉన్న భాగమా, లేకపోతే వీళ్ళు ఏదైనా దేవుణ్ణి కొలవాలి అని అంటే మాంసం తినే వెళ్ళాలా? స్థితిగతుల్లో ఇదే అడుగుదాం అనుకున్నాను గురుగారు. ఇప్పుడు మీరు అన్నారు కదా 24 రోజుల వరకు అసలు ఏమీ తినరు, ధ్యానంలోనే ఉంటారు. అయితే 24 రోజుల తర్వాత
అంటే అప్పుడే చనిపోయిన మనిషినా అంటే శవాన్నా లేకపోతే ఎన్ని రోజులైనా పర్లేదు అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు చూడండి అమ్మా, మనం కాశీ ఉత్తరాఖండ్ ఈ ప్రాంతానికి వెళ్ళి చూసుకుంటే అమ్మ, మంచు కురిసే ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం ఉంది, కాశీకి సంబంధించిన దాంట్లో అమ్మ మంచు, తర్వాత వర్షాలు ఎక్కువ కురిసే స్థలాలు అవి. అక్కడ మీరు అన్నట్టుగా ప్రతిసారి వచ్చేసి అక్కడే కాలిన వాటిని తీసుకొని వెళ్ళి తినాలనేది కూడా లేదు. మీకు మొదట మేము చెప్పింది ఏంటంటే 200 గ్రాములు అనేది పరమాత్ముడి ఆజ్ఞ. ఎందుకంటే అమ్మ అత్యంత విలువైన పోషకాలు ఉన్న ఒకే ఒక్క శరీరం మానవ శరీరం. నువ్వు బాగా గమనించు. నీ దాంట్లో మల్టీవిటమిన్స్ తక్కువయ్యాయంటే ఆకుకూరలు తింటాం, బొక్కలకి ఏదన్నా ఇబ్బంది అయింది అని అంటే ఇంకొక బొక్కలకు సంబంధించిన వస్తువులు తింటాం, ఐరన్ తగ్గింది అని అంటే బీట్రూట్లు క్యారెట్లు తింటాం. ఇన్ని తింటున్న ఆ శరీరం మరి ఎన్ని వనమూలికలతో సముదాయం. అందుకని 200 గ్రాములే 24 గంటలు 24 రోజులకు ఉపయోగకరం. ఈ భోజనం ఎందుకంటే అమ్మ ఒకసారి తిన్న దాన్ని వాళ్ళు భద్రపరచుకోగలరు ఆ మంచులో. ఇప్పుడు ఆకలి నీకు అయిందనుకోమ్మా, ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి నువ్వు ఏదైనా కొనుక్కుంటావు, అన్నం లేకపోతే ఇంకేది ఇడ్లీ అయినా దోశ అయినా. కానీ అఘోరాలు మీరు అన్న ఎవరైతే ఉంటారో పరమాత్ముడి ఆజ్ఞలో ఉండే ప్రాంతమే మంచు ప్రాంతం కాబట్టి స్థితిగతులను అనుభవించడానికి పొందపరుచుకుంటారు వాటిని. మంచులోనే ఉంటుంది, ఐస్లో కానీ ఆ మంచులో. తర్వాత వాళ్ళు కావాల్సిన సమయానుకూలంగా తీసుకుంటారు. ఇది ఒక పెద్ద యూనిటీ అమ్మ. ఈ సామ్రాజ్యాన్ని కనిపెట్టడానికి మానవులకి ఇంకా అర్హత రాలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సామాన్యమైన మానవుణ్ణి ఇబ్బంది పెట్టిన సందర్భాలు చరిత్రలో అఘోరాల ద్వారా కాలేదు. కాపాడిన వాళ్ళు మాత్రమే అఘోరాలు. దే ఆర్ లైక్ ఎ ప్రొటెక్టర్స్ టు ది ఎంటైర్ యూనివర్స్. అఘోరాలే ఒక 100 సంవత్సరాల క్రితంలో ఉన్నప్పుడు ఆడబిడ్డల్ని కాపాడిన వాళ్ళు. మన భూమండలంలో దైవానికి సంబంధించిన విగ్రహాలని కాపాడింది అఘోరాలే. మీరు రీసెర్చ్ చేయవచ్చు. యూట్యూబ్లో నాకంటే పెద్ద 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 గురువులు అనుభవం అయిన వాళ్ళు రాసిన ప్రచురించబడిన పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేశారంటే ఈ భూమిని ఒక బయటి దేశస్తులను ఆపగలిగారు, ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలను ఆపగలిగారు, మద్య మాంసాలు బాగా అలవాటు పడి ఇల్లు కుటుంబాన్ని వేదన చేసే వాళ్ళని వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో కాపాడి దైవ మార్గంలో నడిపించారు. అఘోరాలు అనేటి వాళ్ళు శివభక్తులు కాదు. మీరు బాగా గమనించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా శివభక్తులే అఘోరాలుగా ఉంటారు అనుకుంటూ. అఘోరాలు ఎవరంటే అమ్మ, అఘోరాలు సమాజంలో జరుగుతున్న న్యాయాన్ని కాపాడుతూ ధర్మాన్ని స్థాపిస్తూ, అన్యాయం ఎక్కడైతే అధర్మం ఎక్కడైతే ఆడపిల్ల గుడులు గోపురాల విషయంలో ఇబ్బంది జరుగుతుందో అక్కడ పరమాత్ముడు ఉన్నాడు అని వాళ్ళు చేతుల ద్వారా చూపించి దాన్ని నిర్ణయించి వాటిని గెలిచిన వాళ్ళు, పరమాత్ముడికి అప్పచెప్పిన వాళ్ళు అఘోరాలు. శివభక్తులైతే నీవు నేను కూడా భక్తులమే. ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా ధ్యానం చేయొచ్చు తండ్రిని. ఆ స్థితిగతులు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మ ఒక దేహాన్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళ శరీరం మొత్తం ఒక బూడిద, చాలా అర్ధనగ్నంగానే చాలా నిమిత్త మాత్రమైన వస్తువులు వారి శరీరంలో. రుద్రాక్షలు చూడండి. ఇప్పుడు శరీరానికి ఎలా ఉంటుందంటే అమ్మ, వాళ్ళు వేసుకునే దుస్తుల వల్ల శరీరంలో చేసే పనులు చాలా ఇబ్బంది జరుగుతాయి. ఇప్పుడు నేను కూడా ఈ పైపంచ చాలా సంవత్సరాలు లేకుండే నాకు. చాలామంది మీలాంటి వాళ్ళు భక్తులు గుడిలో ఉన్నప్పుడు అడిగారు, వాతావరణ రీత్యా మీరు అలా ఉండకూడదు, పొల్యూషన్, హైదరాబాద్లోనే తిరుగుతారు, ఎక్కువ దూర ప్రాంతాలు అలా వెళ్ళకుండా ఉంటే గురు. ఇది నడుము కట్టుకునేవాడిని నేను. పైన రుద్రాక్షలే ఉండి త్రిశూలంతోనే ఉండేవాడిని, సందర్భాలు ఎక్కువ ఉండేవి. అలా వద్దు అని చెప్పారు. దాన్ని ఇది వేసుకున్నాను, ఎందుకంటే చూసే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కదా అని. అఘోరాలు ఏంటంటే అమ్మ శరీర ప్రొటెక్షన్. ఇప్పుడు నువ్వు ఇది వేసుకున్నట్టు ఏంటంటే టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్ మెయిన్ లేదా పొల్యూషన్కే. అఘోరాలకి ఏంటంటే వాళ్ళు ఇంతకు ముందుకు స్థితిగతులు ఎలా ఉండేటంటే దుస్తులు లేకుండానే ఉండే రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ విద్య ఎలా అయితే అర్హత వస్తుందో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్త్రీ మీద వ్యామోహం ఏ విధంగా అయితే తగ్గిపోతుందో వారి యొక్క స్థితిగతులని కేవలం ఈ ప్రాంతాన్ని మాత్రమే ఒక శాలువ ఏదో తెల్లది కానీ ఇంకేదో రంగుతో ఉన్నదాన్ని కట్టేస్తారు. మిగతాదంతా ఏమీ ఉండదు. ఇక్కడంతా బూడిద ఉంటుంది. అది బూడిద, విభూతి కాదు, అది బూడిద రాసుకునేది. ఆ బూడిద రాసుకోవడానికి ముఖ్యమైన శ్మశానంలోదే రాస్తారు. మళ్ళీ శ్మశానంలోదే రాయడం వల్ల విషయ వివరణ ఏంటంటే అమ్మ, కట్టెతో వచ్చిన బూడిదకి విలువ వేరు, మనిషి చనిపోయిన మనిషికి తర్వాత ఆ కట్టెలకి ఇద్దరి మధ్యలో కాలిన వచ్చిన బూడిదికి ఉన్న శక్తి వేరు. మీకు ఇందేకే చెప్పాము, వనమూలికల సముదాయం మానవుడి శరీరం అని. ఆ రాపిడితో వచ్చిన బూడిదికి ఎంత పవర్ ఉంటుందంటే, శరీరాన్ని ఇలా రాసేసుకుంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఒకటి సన్లైట్, పొల్యూషన్, మళ్ళీ ఎలాంటి శారీరకంగా ఈ చర్మ వ్యాధులు రాకుండా ఉపయోగపడేది ఆ బూడిద.
దాని అంతరార్థం అదమ్మ. సైంటిఫిక్గా అది రుజువు చేయబడింది. చాలామంది ఏమనుకుంటారు అని అంటే విభూది అదంతా రాసేసుకొని వీళ్ళు శ్మశానంలో దొరికే విభూతిని రాసుకుంటూ ఉంటారు. అలా దాంట్లో నెగిటివ్నెస్ ఎక్కువ విన్నాను నేను. పాజిటివ్ గురించి చేసుకుంటారు. అది ఆ పాజిటివ్ వల్లనే ఈ చర్మం అనేది రక్షించబడుతుందమ్మా. కాశీలో మొదటి అభిషేకం తండ్రి గారికి వచ్చేసి భస్మంతో మానవ శరీరాన్ని వదిలిన అప్పుడే అంటే నిన్న నైట్ చనిపోయింది ఉన్నది అనుకుందామమ్మా. దాన్ని కాలిన శరీరంకి కాలిన బూడిద తీసుకొచ్చి జల్లెడ పట్టి పైన ఉన్న బోన్స్ అన్ని పక్కన చేసేసి ఆ బూడిద తీసుకొచ్చి అష్ట సుగంధాలతో దాన్ని కలిపి తండ్రికి ఇలా పెట్టి జల్లెడతో ఊపుతారు. మొదట భస్మంతోనే ఆయనకి భస్మాధారణ అభిషేకం జరుగుతుంది. ఇప్పటికీ ఆ తంతు ఉంది మన దగ్గర. అందుకని అఘోరాల రీతి మీరు మాట్లాడిన విధంగా చూస్తే అమ్మా, ఇప్పుడు ఉన్న మానవులకు తెలియాలి వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఉన్నారు. నేను అదే అడుగుదాం అనుకున్నా గురుగారు. చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటామ్మా. చాలా 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 సంవత్సరాల క్రితం వెళ్తే భూమండలంలో ఆడపిల్లకి రక్షణ లేదు. ఒక జాతి ఎక్కడ తక్కువ చేయబడుతుందో తెలుసా అమ్మా? ఇంట్లో ఉన్న విలువైన వస్తువుని తీసుకెళ్ళినప్పుడు వాటికంటే విలువైన ఆడపిల్లని ఇబ్బంది పెట్టినప్పుడే ఒక వీరుడు కానీ ఒక రాజు కానీ ఎవరైనా కానీ తలదించగలరు. వస్తువులు పోతే కొనుక్కోవచ్చు. మానవం అనేది చాలా ముఖ్యమైనది. అందులో పరాయి దేశస్తుల నుంచో లేకపోతే పరాయి భక్తుల నుంచో వచ్చి ఇబ్బంది పడితే ఆడపిల్లకి అదే ఊర్లో అదే ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద ఆస్తి నష్టం అనడం కంటే ముందు విలువలు చాలా నష్టపోతాయి. వీటిని కాపాడిన వాళ్ళు అఘోరాలమ్మ. ఎందుకంటే ఒక నష్టం జరిగిన దగ్గర ఏముంటుందంటే అవతల వ్యక్తికి బలం వస్తుంది. ఇక్కడ మనం బలహీనలం అయిపోతాం. మన ఆస్తి విగ్రహాలు, నగలు, నట్రాలు ఇవన్నీ మనం పెట్టుకున్నాయి. కానీ అత్యంత విలువైనది ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, ముసలి వాళ్ళు. వీళ్ళు మనకి చాలా 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 కుటుంబంలో ముఖ్యమైన పాత్రను పోషించే వ్యక్తులు. ఇలాంటి వారిని కాపాడిన వాళ్ళు అఘోరాలమ్మ. మీరు చెప్పారు కాబట్టి అఘోరాల వల్ల జరిగిన విషయ వివరణలను మనం కొంచెం డీప్గా కూడా వెళ్ళవచ్చు. అంటే అఘోరాలు అనగానే మనుషులను భయపెడతారు, కొడతారు, చంపేస్తారు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఒక క్వశ్చన్స్ అని చెప్పొచ్చండి. మరి దాని గురించి ఏమంటారు? చూడమ్మా, అఘోరాలు చూడండి మానవులను భయపెడతారు అనడానికి ముఖ్యంగా మాట్లాడుకుంటే అధర్మం చేసిన వాడు భయపడతాడు. అదే ధర్మం వైపు ఉన్నవాడు అఘోరాన్ని శివుడిని చూసినట్టే చూస్తాడు. ఒక అఘోరా కనబడితే సాక్షాత్తు పరమశివుడు కనబడినట్టేనమ్మా. బాగా గుర్తుపెట్టుకో. ఒకసారి ఒక సందర్భం వచ్చినప్పుడు పరమాత్ముడు ఏం చేస్తాడు అని అంటే అమ్మ, ఒక వ్యక్తి ఒక రుద్రాక్ష వేసుకుంటాడు మెడలో. ఒకే రుద్రాక్ష. వాడు తాగుబోతూ అయ్యి మద్యపానం అమ్మాయిల విషయంలో తిరిగేవాడు. ఏదో సందర్భం వచ్చి రుద్రాక్ష వేసుకుంటాడమ్మా. రుద్రాక్ష వేసుకున్న తర్వాత ఆయనకు ఒక అర్హత ఏమొస్తుంది అని అంటే గుడిలోకి వెళ్ళవచ్చు, ఏదైనా మంచి శుభకార్యాలకు వెళ్ళవచ్చు. రుద్రాక్షకున్న ఆ మహిమ. అయితే ఆ మహిమ అలా ఎందుకు వచ్చింది ఆ రుద్రాక్షకి అని అంటే ఆలోచిస్తే చూడమ్మా, ఒక రుద్రాక్ష వేసుకున్న వాడు, ఒక రుద్రాక్ష దండలు కాదు, ఓన్లీ కేవలం ఒక చిన్న రుద్రాక్ష పంచముఖి అనుకుందాం, అది వేసుకున్న వాడు సాక్షాత్తు శివుడితో మాట్లాడవచ్చు అన్నమాట. ఆయన ఇచ్చిన అనుమతి అంత ఘనమైనది. కాబట్టి ఎప్పుడూ శరీరం మీదనే ఉండి శరీరం పరమాత్ముడికి అప్పచెప్పి ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని పరమాత్ముడి నామాన్ని స్మరిస్తుంటారు కదా ఈ అఘోరాలు. అందుకని తండ్రి డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా అఘోరాలతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడు. ఒకటి వాళ్ళ కలలో రావడం, రెండోది ఏదో ఒక రూపాన్ని. ఇప్పుడు నీవు నేను కాశీకి వెళ్ళాం, 10 మంది కనబడుతుంటారు అఘోరాలు. 11 మందిలో ఆ 10 మందిలో ఒకడు శివుడై కూడా ఉండవచ్చు. అది వాళ్ళకే తెలిసి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే మనకు మనుషులే కనబడతారు కాబట్టి. దైవానికి ఉన్న శక్తి ఎలాంటిది అంటే అమ్మ, నీ పక్కన నా పక్కనే కూర్చొని కనబడిన వాళ్ళకి కనబడాల్సిన విషయాలు అందించేసి వెళ్ళిపోవడమే ఆయన ముఖ్యమైన ఉద్దేశం. శివుడు అంటే త్రిశూలాన్ని పట్టుకొని ఇలా నిలబడి విభూతితో కనబడాలనేది లేదు ఇక్కడ. అందుకే 3,000,000 దేవతలకి విలువ మన భూమండలంలో. 3,000,000 దేవతలు ఉన్నారా మీకు తెలిసి? పోనీ చూసారా? లేదు, విన్నామంతే. 3,000,000 రూపాలు ఉన్నాయి మన దగ్గర. అవును, అదే నందీశ్వరుడు ఈశ్వరుడే, అదే పరమేశ్వరుడు ఈశ్వరుడే, అక్కడే పార్వతీమాత ఈశ్వరుడే, శ్రీకృష్ణుడు ఈశ్వరుడే. అలా దైవానికి భాగాలలో వాళ్ళు అంతరాత్మలని పరీక్షించుకున్నారు. ఇప్పుడు మనం కుక్కను కొడతాం తల్లి బాగా. అదే కుక్కని ఉత్తరాఖండ్ కేదార్నాథ్లో భైరవ అని పిలిచి పూజిస్తారు. అవును. అంటే మరి కుక్కని ఇక్కడ కొట్టేటోళ్ళు అక్కడ పూజిస్తున్నారు. అంటే ఎక్కడో ఒక రూపం, అక్కడ మహారూపం. అంటే అక్కడ దర్శనం, ఇక్కడ మనం దాన్ని చూడగానే తిట్టడం, కొట్టడం. దేవుడు పెట్టినవి ముల్లోకాధిపతి ఇచ్చినవి 3,000,000 దేవతలకి అనుమతులు, రూపాలు ఇవ్వలేడు.
కాబట్టి అఘోర రూపం ఎప్పుడు కూడా మానవులను భయపడిపించిన సందర్భాలు లేవు. మీరు అన్నట్టుగా భయపడిపిస్తున్న అఘోరాలు నిజంగా అఘోరాలు కాదు. మానవ శరీరాన్ని వాళ్ళు రూపురేఖలు మార్చి దొంగల్లాగా తిరిగే దొంగ వాళ్ళు చాలా స్వాములు కూడా ఉంటారు. ఎలా అంటే సొంత లాభానికి తిరగడం, కొన్ని విద్యలు నేర్చుకుంటారు వాళ్ళు, కొన్ని వస్తాయి, దానికే ఎంతో విద్యలు వస్తాయని చెప్పేసి చెడు ప్రయోగాలకు తిరిగే వాళ్ళ ద్వారా సమాజం బాగుపడిండవచ్చు. కానీ నిజమైన అఘోర ఎప్పుడూ బయటికి రాడు తల్లి. అఘోరాలకి మాయలు మంత్రాలు వచ్చంటారండి? ఖచ్చితంగా వస్తూ మాయలు మంత్రాలు. చూడండమ్మా, గురు సాధనలో విద్యాబుద్ధులని మనము మనల్ని నమ్ముకొని వచ్చిన శిష్యుడికి ఇవ్వడం. ఇప్పుడు అఘోరాలకి అంత శక్తి లేకుంటే కాశీలో ఎందుకు వాళ్ళకి అనుమతి ఉంటుంది? వారు ఏం చేయగలరంటే అమ్మ, ఒక మానవుడు కాలం చేశాడే అనుకుందాం. మానవుడు కాలం చేసిన ఆ శరీరాన్ని ఒక ఎడమ చేతు, ఉదాహరణకు కాశీలోనే కాలం చేశారనుకుందాం, ఆ ఎడమ చేతు పట్టుకోనమ్మా అవతలి వ్యక్తి ఆత్మను చూసి మాట్లాడగలిగే సిద్ధహస్తులు ఉన్నారు. ఎలా చనిపోయావు? ఈ సంభాషణ మనకు కనబడదు, అదంతా విద్యలో భాగం. కళ్ళు మూసుకొని అలా చేతును పట్టుకొని అసలు ఏం జరిగిందో చూస్తూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారు, కొంతమందికి శక్తి ఉంటుంది, చేతులు చూసి జాతకాలు, అవును, ముఖం చూసి జాతకాలు, పేరుని చూసి చెప్తుంది, పేరుని, వారు పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, ఇలా. అఘోరాల విద్యలో మొట్టమొదటి భాగం ఏంటంటే అంతరాత్మతో మాట్లాడటం, నీ శరీరంలో ఉన్న ఆత్మతో మాట్లాడటం. అది ఎలా సాధ్యం అని అంటే, ఒకటి నీ వస్తువులు నా దగ్గర ఉండాలి, రెండవది నీవు నా దగ్గర ఉండాలి. నీ వస్తువులు నీవు నా దగ్గర లేనప్పుడు నీ శవం ఉంటుంది నా దగ్గర. కాబట్టి ఆ శవం ఆ శరీరానికి సంబంధించింది కాబట్టి, ఆ శరీరంలోకి వచ్చిపోయే ఆత్మకి దానికి అనుబంధం ఉంటుంది. కాబట్టి ఈయన గారు పట్టుకున్నప్పుడు దాన్ని జరిగిన విషయ వివరణను కనుక్కోవచ్చు. అదే వచ్చేసి సూక్ష్మం, అంటే ఆ విద్యలో మార్గం. చాలా 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 మైక్రో లెవెల్ స్టడీ అది. అంటే గురు విద్యలో చాలా చాలా అర్హతలు పొందిన స్థాయి అది. అందరికీ రాదు. మళ్ళీ ఏ అఘోరా పడితే ఆ అఘోరా చేతులు పట్టుకొని చూడడానికి రాదు. చచ్చిపోయిన వాడిని పట్టుకొని కానీ భయపడి పారిపోయేటోళ్ళు ఈ రోజుల్లో. నిజమైన అఘోరా శవాన్ని శవంలాగా చూడడు, పరమాత్ముడి ఆజ్ఞలాగా చూస్తాడు. అఘోరాలు చాలా మంచి సొసైటీకి ఉపయోగపడే వాళ్ళమ్మ. నన్ను అడిగితే వారు అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని గుడుల దగ్గర ఉండాలి ధర్మ సందేహాలకి. ఎలా తెలుస్తాయి? ఇప్పుడు చూడండి, చెప్పేవాళ్ళు తక్కువైపోయారు కదమ్మా. అందుకని మీరు అన్నట్టుగా, ఎందుకంటే వాళ్ళని చూసి భయపడడం అనేది, శక్తులు తెరుచుకోవడం అనేది, మాయా మంత్రాలు అనేది దైవ కార్యక్రమం నిమిత్తం వచ్చినాయి. అవి నిజంగా ఉన్నాయి కూడా. అయితే అఘోరాలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారండి? ఒకవేళ చనిపోతే గనక ఆ తర్వాత ఏ విధంగా ఉంటుంది? చూడమ్మా, పరమాత్ముడి సన్నిధిలో ఒక అఘోర ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అని అంటే అమ్మా, ఆయుష్ ఎలా రాస్తాడంటే తండ్రి, పుట్టిన క్షణం నుంచి నా దగ్గరే ఉండాలి అని అంటే సుమారు 150-140 సంవత్సరాల వరకు ఆయన చేయాల్సిన ధర్మ కార్యక్రమాల కోసం పుట్టిస్తాడు. కొంతమంది మధ్యలో ఉండే అకాలంగా మరణిస్తారు. అంటే 28 సంవత్సరాలు విద్య నేర్చుకున్నాకంటే 50 ఏళ్ళకి, 55 ఏళ్ళకి, కొంతమంది 70 సంవత్సరాలకు మరణిస్తారు. ఎక్కడైనా మీరు విన్నారా అఘోరా మరణించాడు అనేది? లేదు. పోనీ చూసారా, పూడ్చారా? ఎక్కడ చూడలేదు అఘోరాలు చనిపోయారనేది. అసలు అలా చూడడం కుదరదు కదా. ఇవన్నీ దైవ ఆధీనంలో జరిగే కార్యక్రమాలు. ఎలా ఉంటాయంటే అమ్మా, ఒక అఘోర 12 సంవత్సరాల నుంచి 20-25 సంవత్సరాలలో విద్య నేర్చుకోవడానికి వస్తాడమ్మా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, చాలా తక్కువ శాతం అఘోరాలే పుట్టినప్పటి నుంచి ఉంటారు విద్య కోసం. ఎక్కువ శాతం మంది మధ్యలో వచ్చిన వాళ్ళే. జీవితంలో ఎన్నో పొరపాట్లు, ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో నమ్మిన వ్యక్తి ద్వారా జరిగిన మోసాలు, ఇవన్నీ చూసి శిక్షలు, అంటే లైక్ జైల్లో, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనుభవించి ఇంకా నాకు ఈ అవసరం లేదు జీవితం, నేను వెళ్ళిపోతాను, నా బ్రతుకు ఇదే అని అనుకున్న వాడే 90% అఘోరాలు అవుతున్నారు ఇప్పుడు. వాళ్ళకి విద్య ఇస్తారు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు విద్య ఎలా ఇస్తారు? కఠోరమైన విద్య ఇస్తారమ్మా. మొత్తం మొదటి నెలలో గుండు గీకేస్తారు పోగానే, సంవత్సరం వరకు. సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ గీకుతారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ కేశఖండన చేయరు, ఇక పెరుగుతూనే ఉంటాయి అవి. పెద్ద పెద్ద హెయిర్స్ ఇలా అల్లేసేసి విభూది ఎంత రాసి త్రిశూలాలు ఇచ్చి వాళ్ళ స్థితిగతులే మారిపోతాయి. దీనికి కారణం ఏంటంటే అమ్మా, ఈ 12 సంవత్సరాలలో గత జీవితం మొత్తం మర్చిపోతావు నువ్వు. ఏం జరిగింది, భార్య ఉంటే భార్య, పిల్లలు ఉంటే పిల్లలు, అక్కాచెల్లి అన్నీ మర్చిపోయి యూ బికెమ్ ఏ జీరో పర్సనాలిటీ. 12వ సంవత్సరం వచ్చేసరికి, 12వ సంవత్సరం నీకు పరీక్షలో విద్యలో అర్హత అనేది గురువులు అంటే అప్రూవల్స్ ఇస్తారు. వచ్చి మాస్టర్ మైండ్ ఉన్న వాళ్ళు అప్రూవల్ ఇస్తారంటే పై స్థాయి వాళ్ళు.
ఆ దాంట్లో మొట్టమొదటిది స్త్రీని గెలవడం, మగవాడికి ముఖ్యమైనది కామం. కాబట్టి పరస్త్రీ వ్యామోహం అన్ని తెంపే ఒక నరం ఉంటుంది, ఆ నరాన్ని తెంపేస్తారు, కట్టెతో కొడతారు అక్కడ బాగా, ఒక పరీక్షలో భాగం కొట్టి ఆ ప్రాంతాన్ని మగవాడి అంగస్తంభన జరిగే ఆ ప్రాంతం దెబ్బ తగలడం చేత ఈయన ఎప్పటికీ కూడా స్త్రీ వైపు శారీరక వ్యామోచంతో చూడలేడు. అఘోరాల్లో మొట్టమొదట గెలిచే విద్య అదే. ఎందుకంటే రేపటి రోజు ఒక ఆడపిల్లని నువ్వు కాపాడాల్సిన సమయం వస్తే అమ్మా, ఆవిడని నువ్వు ఎలా చూడాలంటే తోటి మానవుల్లాగా ధర్మం కోసం న్యాయం కోసం ఎదురు చూస్తున్న ఒక భక్తితో చూడాల్సిన అవసరం. అంటే తొడ బుట్టినది మాకై ఉన్నది భూమండలంలో రక్షణ కవచం అనే విధంగా చూడాలి. అలా కాకుండా నువ్వు వ్యామోహం ఉండి శారీరకమైన ఆలోచనతోని ఆవిడని చూస్తే ఆవిడకి నువ్వు కూడా ప్రమాదమే. రక్షణ ఎక్కడుంది మరి? లేదు. కాబట్టి గురువులు ఇచ్చిన మొదటి స్థాయి ఆడపిల్లని ఆడపిల్లలాగా చూడడానికి, మానవుడికి అంగస్తంభన విషయంలో దెబ్బ. అలా మారిన వాళ్ళు వందల్లో ఉంటారు. ఆ తర్వాత ఆ విద్య ఓకే అనుకున్నాడు, ఈ విషయంలో దెబ్బ కొట్టేటప్పుడు కూడా స్వీకరించాలి. దాన్ని రిజెక్ట్ చేసామనంటే నువ్వు వాళ్ళు పెట్టుకున్న శిక్షలకి అనర్హుడవు అనమాట. అది ఉంటుంది అక్కడ. బొట్టు పెట్టేస్తారు నిన్ను కొన్ని కొట్టిన తర్వాత, అన్ని చేసిన తర్వాత పెట్టేసేసి అప్పుడు నీకు కొత్తగా పేరు పెడతారు. అందుకని ఆ కొత్త పేరు పెట్టి ఏం పెడతారు? ఉదాహరణకి శ్రీనివాస్ పేరు ఉన్న వారిని ఏం చేస్తారు? ఆ రోజుతో నీకు ఏం కావాలి అంటే అఘోర శివ అని పేరు పెట్టుకుంటారు, లేదా శివ అఘోర అని పెడతారు, లేకపోతే ఏదో ఒక పేరుతోనే అఘోర అనేది యాడ్ అయ్యి చేసి పెడతారమ్మా. అట్లా పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఆయన మళ్ళీ పుట్టినట్టు. కొంతమంది ఏం చేస్తారు? పిండాలు పెట్టేస్తారు. ఇంకా నీవు గత జన్మలో నీవు ఒక జీవితాన్ని చనిపోయావు ఇంకా అనేది తంతు. ఇప్పటి నుంచి కొత్త జీవితం. ఆ జీవితంలో కేవలం ధర్మమే కనబడుతుంది, కేవలం న్యాయమే కనబడుతుంది అని ఒక తంతు. ఆ తంతులో ఏం చేస్తారంటమ్మా? శిక్షలు అనుభవిస్తారు. అడుక్కొని వచ్చింది మాత్రమే తినాలి, నీ అంతలో నీవు ప్రిపేర్ చేసుకొని తినకూడదు. ఇలా కొన్ని శిక్షల్ని వీళ్ళు గెలుస్తారు. ఈ విధంగా పోయే జీవితాన్ని అఘోర లైఫ్ స్టైల్ చాలా 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 సమాజానికి దగ్గరగా ఉంటుంది. మనం శిక్షలు ఇంకేముంటాయి గురుగారు? చూడండమ్మా, ఇందులో మనకి 3 వ్యక్తుల శిక్షలు ఉంటాయి తల్లి. మనం అఘోరాలే అన్నాం కాబట్టి. నిజంగా గురుగారు అఘోరాల గురించి, శివ సాధువుల గురించి ఈ విషయాలు ఏవి కూడా ఎవరికి తెలియదు, అసలు ఎందుకు మారుతారు ఏంటనేది. చాలా మంచి మంచి వివరాలు చెప్పారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి.